నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్కారం. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో ఆ రాసులలో గొప్ప రాశి అంటే సింహరాశి అని చాలా వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళ యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ప్రధానంగా మనం చూస్తే, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి వాళ్ళకి 2 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది. అంటే 2 ఆదాయంతో ఉంటాడు, 14 వ్యయంతో ఉంటాడు. అలానే రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి వాళ్ళకు చూస్తే, సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం, నవమ దశమాల్లో గురువు యొక్క సంచారం, అలానే ద్వితీయంలో కేతు యొక్క సంచారం. అంటే ఆర్థిక ఆదాయం అనేది బాగా ఉంటుంది, కానీ ఖర్చులు చేసే మార్గం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు తామ్రమూర్తిగాను, అలానే శని రాజ్యాధిపతి కావటం వల్ల సువర్ణమూర్తిగాను, అలానే ఇక్కడ ఏదైతే రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా తామ్రమూర్తులుగా ఉంటారు. అంటే ఇక్కడ ఏదైతే గ్రహస్థితి అనేది కూడా అనుసరించి మనం ముందుకెళ్తే, వ్యవసాయదారుల విషయానికి వస్తే అన్ని పంటలు వాళ్ళు వేయచ్చు, బాగా పండే అవకాశం ఉంటుంది. ఆర్థిక పదంగా ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశం అనేది, లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే విద్యార్థులు శారీరకంగా ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. చివరికి ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ ఉత్తమమైన ఫలితాలతో పాటు నూతన వ్యాపార మార్గాలు ఎన్నుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఉద్యోగస్తులు కూడా ఆనందంగా గడిపే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన ఆశయ సాధన కోసం కృషి చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం బాగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. సాంకేతిక రంగాల్లో ఉన్న వ్యక్తులకు కూడా కొన్ని ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి, కానీ అన్నీ కూడా అశుభ మిశ్రమాలన్నీ కూడా కలిగి ఉంటారు. అలానే కొన్ని వార్తలు స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న అందరికీ కూడా ఉన్నతమైన పదవులు పొందే అవకాశం ఉంటుంది. అష్టైశ్వర్యాలు తొలతూగే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా, అంటే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి అంటి అంటనట్టు, ముట్టి ముట్టనట్టు ఉండే ధోరణిలో ఉంటారు. చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ. అలాగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయటము అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాం. అలానే స్వజన విరోధం ఉండటం, దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అకాల భోజనం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆస్తి నష్టం కూడా, అంటే ఆస్తిపరంగా కొన్ని నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆస్తుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. గౌరవభంగ విషయంలో కూడా జాగ్రత్త వహించి, సహనం వహించి ముందుకు వెళ్ళాలి. కొన్ని జంతువుల ద్వారా కూడా కీడు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏదో సర్పాల విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ, కొంత ఏదో కుట్టడం కానీ, చిన్న చిన్న విషయాలు, అంటే చిన్న ప్రమాదాలు, మరి అంత ప్రమాదాలు సంభవించే అవకాశం అనేది లేదు. అలానే మనస్పర్ధలు బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్యలో అనుకూలత తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల అనురాగ బంధంలో కొద్దిగా డిస్ప్యూట్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. గురువు వల్ల పెద్దగా ఏమీ లేదు అక్కడ. నవమ దశమాల్లో ఉన్నాడు కాబట్టి భాగ్యము, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో బాగుంటుంది. కానీ వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ద్వితీయంలో కేతు యొక్క సంచారం వల్ల భార్యాభర్తలు అనవసరమైన చిక్కులు రాకుండా, ఏదో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది అక్కర్లేదు ఇక్కడ. గొడవ పెట్టుకోవద్దు. ఇంకా గొడవ ఎందుకు పెట్టుకోవాలి? అనవసరమైన గొడవలు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుంటే చాలు. సింపుల్. అది ఊరికి అంటున్నది కదా అని భేషజాలకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే మాటలోనే తోలకూడదు. ఒకవేళ తూలిందనుకో కామన్గా తీసుకోవాలి, అది వదిలేసేయాలి, లిమిట్ అని వదిలేసేయాలి. అలానే ఇక్కడ ఏదైతే ప్రయాణాల వల్ల లాభం కలగటం, ప్రముఖ వ్యక్తులు కూడా వీళ్ళ యొక్క వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు.
అలానే విద్యార్థులకు అనుకూలమైన కాలం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశాలలో మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. అలా స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి, ఆవేశం కోపం తగ్గించుకుంటే చాలా మంచిది. అనవసరంగా ఆవేశము కోపం వల్ల కూడా అనవసరమైన ఉద్రిక్తమైన వాతావరణం చెందకుండా ప్రతి పని కూడా కొంత అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా చేసుకుని ముందుకు వెళ్ళాలి. అయితే అక్టోబర్ నవంబర్ మాసంలో వక్రగతులు వక్ర త్యాగాలు ఉంటాయి, గురువు శనివి. ఆ సమయంలో కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే అదృష్టం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అదృష్టపరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి 2-3 సంబంధాలు తప్పిపోయి 4వ సంబంధం కలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం చాలా మంచిది. అంటే ప్రతి పనిలో కూడా సర్వకార్య విజయం అనేది లభించే అవకాశం ఉంటుంది. అంటే విజయం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటాయి. కొన్ని పనులు స్తంభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఆదాయం ఉంటుంది, కానీ ఆదాయం ఉన్నా కూడా వ్యయభారం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే కొంత ఖర్చు అవుతుంది, కొంత మంచికి చెడుకి 2 ఖర్చు అవుతుంటాయి వాళ్ళకి. అంతే పెళ్లి సంబంధాలు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఇవి చేసే అవకాశాలు బాగా ఎక్కువగా అంటే పుష్కలంగా ఉంటుంది. చెల్లెళ్ళతోటి అన్నదమ్ములతోటి కూడా సఖ్యత బాగా ఉంటుంది. ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ బంధువులతో జాగ్రత్త ఉండాలి. అంటీ అంటనట్టుగా ధోరణిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళే మార్గం కూడా కొంత కనపడుతూ ఉంటుంది. వెళ్ళరు కానీ కొంత మార్గం అనేది కనపడుతుంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు మరి? వాళ్ళు తప్పకుండా సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సిన ఓం నమః శివాయ జపం చేసుకోవటం, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దానితో పాటు వాళ్ళు చేయాల్సింది మానసికంగా ఆందోళన తగ్గించడానికి క్షీరపుత్రాయ విద్యే అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.